సగ్గుజావ చాలా చలవ చేస్తుందండి, బాగుంటుంది. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనం ఈ వేసంకాలంలో మంచి చలవ చేసి పదార్థం ఒకటి తయారు చేస్తానండి. చూద్దరు కానీ సగ్గుజావ పెట్టుకుందాం. సగ్గుజావ పెట్టుకోవడానికండి ఈ సగ్గు బియ్యాన్ని ఒక 10 నిమిషాల ముందు నీళ్ళల్లో నానబెట్టానండి, తొందరగా ఉడుకుతాయని. ఇవాళ నీళ్ళు పెట్టుకున్న స్టవ్ మీద. నీళ్ళు మరిగిన తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని వేద్దామండి. ఇవాళ నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఈ మరిగేటప్పుడు ఈ నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని వేసేద్దామండి. వేసి బాగా ఉడికించాలన్నమాట అండి. సిమ్లో పెట్టుకుని అలా ఉడికిస్తే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అడుగు అంటదు, ఇంకా చక్కగా ఉడుకుతాయి. ఇదిగోండి సగ్గు జావకి రెడీ చేస్తున్నాను కదా. ఇంకా సగ్గు బియ్యం చక్కగా ఉడికిపోయి చూసారా, పూసలుగా చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోయి ఉడికిపోయండి. కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ కట్టేసుకుని, చల్లారిన తర్వాత మనం కొద్దిగా చల్లారిన తర్వాత అండి మజ్జిగ వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకుని తాగొచ్చు. లేకపోతే కొంచెం పాలు పోసుకుని పంచదార వేసుకుని తాగొచ్చు. 2 రకాలుగా ఎవరికి ఎలా కావాలంటే ఎవరికి ఎలా ఇష్టమైతే అలా తాగొచ్చు. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి. సగ్గుజావకండి సగ్గు బియ్యం ఉడకబెట్టాం కదా, బాగా చల్లారిపోయాయి. ఈ చల్లారింది మనం ఈవేళ 2 రకాలుగా సగ్గుజావలు తయారు చేసుకుందాం. సగ్గుజావ తయారు చేయడానికండి ముందు పాలల్లో వేసుకుందాం. 2 గరిటెలు సగ్గు బియ్యం వేసుకునండి. సగ్గు బియ్యం ఉడకబెట్టిన వేసుకుని అందులోనూ కాస్త ఏం చేయాలంటే పాలు. అంటే పిల్లలు స్వీటు ఇష్టం మాకు తీగా తాగుతాం అని పిల్లలన్నా, పెద్దలకి మరి స్వీట్ ఇష్టమైన వాళ్ళు స్వీట్గా తాగినా, ఇది మజ్జిగ వేసుకుని తాగినా, పాలు పోసుకుని తాగినా చలవ మామూలుగానే చలవ చేస్తుంది. పాలు పోసుకుని ఇలాగా ఇందులోనూ మనం ఏం చేయాలంటే అండి, ఇంకా కొద్దిగా పంచదార కూడా వేసుకోవాలి. పంచదార వేసుకొని దీంట్లోనూ కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని సువాసనగా బాగుంటుందని యాలకుల పొడి కూడా కొద్దిగా వేసుకొని కొంచెంగా అవసరమైతే పాలు పోసుకోవచ్చు. మంచి చలవ చేస్తుందండి. ఎండలకి వేడి ఎక్కువగా ఉంటుంది కానీ వాతావరణం, ఎండలకి మంచి చలవ చేసే పదార్థం అన్నమాట ఇది. యాలకుల గుండ వేస్తే సువాసనగా ఉంటుంది. చక్కగా ఈసారి మనం ఇలాగా ఈ సగ్గుజావ అంతాను గ్లాసులో పోసుకుని తీపిగా తాగుతామని ఇష్టమైన వాళ్ళకి చక్కగా ఇలాగా తీగా తాగొచ్చు. వేసుకొని చక్కగా పాలు పోసుకుని యాలకుల గుండ వేసుకుని పంచదార వేసుకుని తీగా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చలవ చేస్తుంది. మజ్జిగ వేసుకుని తాగినా, పాలు పోసుకుని తాగినా చలవ చేస్తుంది. ఎలా తాగినా చలవ చేస్తుంది సగ్గుజావ. మనం మళ్ళీ ఈ గిన్నెలోనండి కొద్దిగా మనం ఉడకబెట్టి చల్లారిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, దీంట్లో కూడాను కొద్దిగా సగ్గుబియ్యం వేసుకుని సగ్గుజావది మనం ఇందులో మజ్జిగ వేసుకుని కలుపుకుందాం. మజ్జిగ వేసి కలుపుకుంటే ఇలా ఇష్టమైన వాళ్ళు ఇలా చక్కగా తాగొచ్చు. ఇప్పుడు చేసిన మజ్జిగ కమ్మటి మజ్జిగ అన్నమాట. చేసిన మజ్జిగ కమ్మటి మజ్జిగ ఇలా వేసుకుని కలుపుకొని దీంట్లోనూ కొద్దిగా మజ్జిగలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే
సాల్ట్ వేసి మజ్జిగ వేసుకుని కలిపిన మంచి చలవ చేస్తుందండి. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా తాగొచ్చు. ఇదిగోండి. ఇలా కలుపుకున్న తర్వాత అండి మంచి సువాసనగా ఉంటుంది. మజ్జిగ వేసుకుని అయినప్పుడు కొద్దిగాను ఇందులో ఇవ్వండి జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసి కలుపుకోవచ్చండి, బాగుంటుంది. మంచి సువాసనగా ఉంటుందన్నమాట, రుచిగా కూడా ఉంటుంది. ఇలా కలిపేసుకుంటే సాల్ట్ కలిసిపోయింది చక్కగా. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇదిగోండి. ఇలా దీంట్లో మనకి కొంచెం సువాసనగా ఉండడానికి కోసం పూర్వకాలం ఏం చేసేవారంటే అండి, ఈ మజ్జిగలో దబ్బాకులు వేసేవారు. దబ్బాకులు వేసి కలిపేవారు. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నాకు ఇప్పుడు నిమ్మకాయ అవైలబుల్గా లేదు. ఇందులో నిమ్మరసం కూడా ఒక చెక్క నిమ్మరసం కూడా కలుపుకొని తాగినా బాగుంటుంది. పూర్వకాలంలో దబ్బాకులు వేసేవారండి మజ్జిగలో. ఇలాగా చాలా సువాసనగా ఉండేది. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం కరివేపాకు వేయమన్నారు, సువాసనగా ఉంటుందని. అందుకని కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు మంచి సువాసనగా ఉంటుందండి, దానికోసం. ఇదిగోండి, బాగుందండి. ఇదేమో మజ్జిగేసి చేసుకున్నది. ఇది చక్కగా తీయగా వేలకుల గుండా పాలు పంచదార వేసి తీసింది. స్వీట్ ఇష్టమైన వాళ్ళు చక్కగా స్వీట్ తాగొచ్చు. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు మజ్జిగ వేసుకుని చక్కగా మెత్తని సాల్ట్ వేసుకుని కొంచెం జీలకర్ర పొడి వేసాను కదండి, ఈ జీలకర్ర పొడి వేసుకుని కరివేపాకు దబ్బాకు ఉంటే వేసుకుని ఈ చక్కగా ఇది తాగామనుకోండి మంచి ఎండవేళలా చలవ చేస్తుంది అన్నమాట. బాడీకి చక్కగా మంచి చలవ చేస్తుంది, దాహం తీరుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట అండి. ఇది స్వీట్ జావా, ఇది మజ్జిగ జావా. మనం వేసవికాలంలో తీసుకునేవి ఇలాంటి పదార్థాలే మంచి చలవ చేస్తూ ఉంటాయండి. ఎంత ఎండలకి సగ్గు జావా చాలా చలవ చేస్తుందండి, బాగుంటుంది. ఇదిగోండి. ఇంకా మనం దీని తోడు ఆఫ్టర్నూన్ స్నాక్స్కి మాకు మంచి ఎండ టైంలో అండి ఈ జావ తాగి ఈ బొప్పాయి ముక్కలు తింటే హాయిగా ఉంటుందండి, చలవ చేస్తుంది, ఆరోగ్యానికి మంచిది. మనం సమ్మర్లో ఆయిల్ ఫుడ్స్ అవి తినలేం కదండి ఎక్కువ. అందుకని స్వీట్ కావాల్సిన వాళ్ళు స్వీట్ది, లేని వాళ్ళు మజ్జిగది, ఏది ఎవరికి బాగుంది నచ్చితే అది చేసుకుని చక్కగా మీరు ఆస్వాదించండి. వేసవికాలంలో కూల్గాను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరిందండి. మా అందరికీ ఇష్టమైన ఫేవరెట్ డ్రింక్ అన్నమాట ఇది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.